గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నిన్న తెలంగాణలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వాటిలో ప్రధానమైనవి మధ్యతరగతి వాళ్ళు ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఇంకొకటి బంగారం అసలు కొనొద్దు. అది కూడా 1 నెల 2 వారాల్లో కాదు, 1 సంవత్సరం పాటు బంగారం కొనటం ఆపేయండి. అండ్ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ని ఉపయోగించుకోండి. ఇవి మెయిన్గా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. కోర్స్ ఇంకా చాలా చెప్పారనుకోండి. సేంద్రీయ వ్యవసాయం వాడండి, ఎరువులు తక్కువ వాడండి, అలాగే వంట నూనెలు తక్కువ వాడండి, ఇలాంటివి చాలా చెప్పారు. సౌర విద్యుత్తు ఇవి ఎక్కువ వాడండి అని. ముఖ్యంగా మేము మాట్లాడదలుచుకున్నాయి ఎక్కువ మందిని ఇంపాక్ట్ చేసేవి మధ్యతరగతి వాళ్ళు ఆడంబరాలకు దూరంగా ఉండండి అని చెప్పారు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఆ ఆడంబరాలంటే ఏంటియో కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చుట్టాలందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టడం ఒక ఆడంబరం కిందకు వస్తుందేమో. ఇంకొకటి ఒక ఫంక్షన్ లాగా అలంకరించుకోవడం, విద్యుత్ దీపాలు ఇవన్నీ వేసుకోవడం కూడా ఒక ఆడంబరం ఏమో తెలియదు. అలాగే మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న పండుగలు చేసుకుంటూ ఉంటారు. మధ్యతరగతిలో ఆడంబరం అంటే ఏంటి? పెళ్ళిళ్ళకి చేసే ఫంక్షన్లు, చిన్న చిన్న పండగలకు బట్టలు కొనుక్కోవడం, ఇవే కదా మన మధ్యతరగతి వాళ్ళు చేసేవి. మేబీ వీటి గురించి ఆయన మాట్లాడినట్టున్నారు. ఆడంబరాలు తగ్గించుకోండి, ఖర్చు తగ్గించుకోండి అని చెప్పారు. దేశ హితం కోసం అని కూడా చెప్పారు. సో ఇక్కడ మీరు మధ్యతరగతి వాళ్ళకే ఎందుకు చెప్తున్నారు ఖర్చు తగ్గించుకోమని? పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పొచ్చు కదా. కార్పొరేట్ వ్యవస్థలో కొన్ని వేల కోట్ల దుర్వినియోగం చేస్తూ ఉంటారు. సపోజ్ రీసెంట్గా జరిగిన కొన్ని సెలబ్రిటీల పెళ్ళిళ్ళే చూడండి. విదేశాల్లో రిసెప్షన్లు, విదేశాల్లో ఫోటోషూట్లు, అండ్ ఇక్కడ వారాల పెళ్ళిళ్ళు, అండ్ కొన్ని పెళ్ళిళ్ళు అయితే కొన్ని వ్యాపారస్తుల పెళ్ళిళ్ళు అయితే 1 నెల కూడా జరుపుకుంటారు. ఆ పెళ్ళిళ్ళ కోసం విదేశాల నుంచి ఫుట్బాల్ ప్లేయర్లని, మ్యూజిక్ సింగర్స్ని వీళ్ళందరినీ రప్పించుకుంటారు. దాదాపుగా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పాపం చాలా తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. ఇది ఆడంబరం అంటే. అంతేగాని మధ్యతరగతి వాళ్ళు జీవితంలో వచ్చే కొన్ని పెళ్ళిళ్ళ కోసం, ఒక్కసారి వచ్చే పెళ్ళిళ్ళ కోసం మహా అయితే ఒక 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. అది కూడా వాళ్ళ సేవింగ్స్లోంచి ఖర్చు పెట్టుకుంటారు. దీన్ని ఆడంబరం కింద మీరు భావిస్తున్నారా? ఇది ఒక పాయింట్. ఇంకొకటి, పండగలు జరుపుకోవద్దంటే చెప్పండి, అది కూడా చెప్పండి. పండగలకి ఖర్చు పెట్టుకోవద్దు, పండగలకి తీర్థయాత్రలకి దూర ప్రాంతాలు ప్రయాణించవద్దు, అది కూడా చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు? అక్కడ 75 సంవత్సరాల గుడి ఓపెనింగ్ అని చెప్పి పెద్ద ఎయిర్ షో చేస్తారు, పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తారు. అది జనాలు రావాలనే కదా మీరు పబ్లిసిటీ చేస్తున్నారు, ఏ నాయకులైనా కానీ. మరి ఇది ఎందుకు చేస్తున్నారు? జనాలనేమో యాత్రలు తగ్గించుకోమని చెప్తారు. సో మా దృష్టిలో యాత్రలు అంటే తీర్థయాత్రలే. మధ్యతరగతి వాడు వెళ్ళగలిగాయి, విదేశాలేం వెళ్ళలేడు కదా. సో అవి తగ్గించుకోమని చెప్తున్నారు. మరి వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీరు? ఇంకొకటి, ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే కార్పొరేట్ వాళ్ళ ఖర్చుల సంగతి ఏంటి? మరి వాళ్ళు చేసే ఆడంబరాలు ఒకటి పక్కన పెడదాం. ఇంకొకటి, రాని బాకీల కింద కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం రద్దు చేస్తూ ఉన్నారే కార్పొరేట్ వాళ్ళు. ఎగ్గొట్టిన పన్నులు కానీ, ఎగ్గొట్టిన లోన్లు కానీ, మరి వాటి సంగతి ఏంటి? మరి దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మీరు అంగీకరించినట్టే కదా. ఇవన్నీ ప్రజలకు చెప్తున్నారు అంటే దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అంగీకరించినట్టే కదా. మరి అలాంటప్పుడు మరి కార్పొరేట్ వాళ్ళకి రద్దు చేసే రుణాలను రద్దు చేయకుండా వాళ్ళ నుంచి వసూలు చేయొచ్చు కదా. అది ఎందుకు చేయట్లేదు? ప్రతిసారి మధ్యతరగతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరైనా సరే? ఈ దేశంలో ఏ సంక్షోభం వచ్చినా మధ్యతరగతి వాళ్ళే త్యాగాలు సిద్ధం చేయాలి. కార్పొరేట్లో పై లెవెల్లో కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళు మాత్రం వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేయరు. మీరు వాటిని బలవంతంగా వసూలు చేయొచ్చు కదా. మరి మధ్యతరగతి వాడు ₹1 ఎగ్గొడితేనే బలవంతంగా వసూలు చేసే ఈ బ్యాంకులు రాని బాకీల కింద దాదాపుగా లాస్ట్ ఇయర్ 24-25లో దాదాపు 95,000 కోట్లని అంచనా. మేబీ 1,00,000 కోట్లు అయి ఉండొచ్చు ఇంకా కూడా. అన్ని వేల కోట్లని మీరు రద్దు చేశారు రాని బాకీల కింద. అంటే కార్పొరేట్ వాళ్ళు కట్టకపోయినా సరే అవి ఇంకా రావు, మనం వసూలు చేయలేమని చెప్పి దాన్ని రద్దు చేసి పడేశారు. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రుణాలు తీసుకుంటారు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది కదా మీరు చేయాల్సింది. హై లెవెల్లో ఉండే వేల కోట్ల దుర్వినియోగాన్ని అరికట్టాలి కానీ కిందలో ఉండే మధ్యతరగతి వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంకొకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని మీరు జనాలకు చెప్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని
జనాలు వెళ్ళి ఆఫీసులో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పారని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు చేయాల్సింది కార్పొరేట్లో హై లెవెల్లో ఉండే బిజినెస్ పీపుల్ని ఒప్పించండి. ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, ట్రావెల్ చేయడం తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుంది అని. అంతేగాని మధ్యతరగతి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఉద్యోగస్తులు డిసైడ్ చేయరు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. సో మీరేమన్నా మేనేజ్మెంట్లతో మీటింగ్ పెట్టుకొని యాజమాన్యాలను ఒప్పించి ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చాలా సంతోషం. అది మీరు చేయాల్సింది. ఇంకోటి బంగారం కొనడం తగ్గించండి అన్నారు. అది సాహిత్యకంగానే ఉంది. కాకపోతే 1 year పాటు కొనొద్దు అని చెప్తున్నారు. అంటే 1 year పాటు దేశం ఆర్థిక సంక్షోభం వైపులో ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా బలంగా? ఇక్కడ అంగీకరించినట్టే కదా. ఇప్పటిదాకా యుద్ధం ప్రభావం భారతదేశం మీద ఏమీ లేదు, మన దేశం చాలా బాగుంది, సుభిక్షంగా ఉందని చెప్తున్న మీరే ఈ రోజున యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సో మధ్యతరగతి వాళ్ళు ఆడంబరాలు తగ్గించుకోండి, మధ్యతరగతి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, వ్యక్తిగత వాహనాలు తీయొద్దు, మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనటం మానేయండి. ఇదే కదా మీరు చెప్పేది. సో ఎవ్రీ టైం దేశానికి ఏ ప్రమాదం వచ్చినా సరే మధ్యతరగతి వాళ్ళే త్యాగాలు సిద్ధంగా ఉండాలి. పైనుండే కార్పొరేట్ వ్యవస్థలు మాత్రం వాళ్ళ ఆదాయం మాత్రం ఏమీ తగ్గకూడదు. ఇది మాకు అర్థమైంది ఇక్కడ. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.